ఇలాంటి అసమ్మతి రాజకీయాలకి, అసమ్మతి గళాలకి, అంతర్గత ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చాలా సార్లు చూసాము ఆ పార్టీలో నాయకులు ఆఫ్‌కోర్స్ తప్పేం గాదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడము ఇదంతా గూడా ఒక్కోసారి అది లిమిట్ దాటి, స్థాయి దాటి కొట్లాడుకున్న సందర్భాలు గూడా జూసాము. సరే ఆ పార్టీలో ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటే సరే ఎప్పటినుంచో సంగతి వదిలేద్దాం. ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటే పీసీసీ చీఫ్ అవ్వటానికి రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయినప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడారు. ఇంకా కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గూడా కొంతమంది మాట్లాడారు. మొన్న మొన్న గూడా మంత్రి పదవి రాకపోతే అనే దాంట్లో గూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టేజ్ మీద మాట్లాడిన సందర్భాలు చూసాము. బీహెచ్ గారు లాంటి వాళ్ళు గూడా అంత సీనియారిటీని గౌరవించట్లేదు. నాలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే ఎలా? ఇవన్నీ గూడా ఆయన గూడా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు గాబట్టి, ఈ పార్టీలో ఎప్పుడు ఈ అసమ్మతి చల్లారుతది? ఎప్పటికి ఇలే కొనసాగుతదా ఈ ఆనవాయితీ అని? ముందుగా యువటి ప్రేక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం మేడం. ఇప్పుడు సముద్రంలో అలలు, ఆటుపోట్లు, కెరటాలు అనేది ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో హ్మ్. అది అన్నీ ఎప్పుడు కామన్గా ఉంటుంది. ఒకరు విమర్శించడం, ఒకరు ప్రశ్నించడం, హ్మ్. ఇంకొకరు దెబ్బలాడడం అనేది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛాయుతం అనేది ఉంటుంది. తర్వాత కూడా మళ్ళీ ఈ వారం కొట్లాడితే నెక్స్ట్ వీక్ కల్లా వెళ్ళి మాట్లాడుకోవడం, ఒకరొకరి ఇంటికి వెళ్ళి కూర్చోవడం, మాట్లాడడం మేము చరిత్రలో చూసినాం. ఇప్పుడు అంతకుముందుకు కూడా మరి రేవంత్ రెడ్డి గారు సీనియర్స్ ఇంటికి వెళ్ళడం, హ్మ్. జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, ఆయన విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, వెంకరెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, అందరూ అప్పుడు సబితాంద్ర రెడ్డి గారు పార్టీలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కూడా అందరినీ కూడా ఐకమత్యంగా ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి భావజాలం చూసినాం మనం. హ్మ్. అయితే రాజకీయ కోణంలో పదవులు అనేది కావాలి అనేటువంటి ఒక ఆలోచనతోన వాళ్ళు పత్రికా ప్రకటనతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, మరి జిల్లా కమిటీ సభ్యులతో కావచ్చు అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అవన్నీ కూడా నిరంతరం ఉండేటువంటివి కాంగ్రెస్ పార్టీలో కొత్త కాదు. ఒకవేళ అలాంటివి లేకపోతే విచిత్రంగా ఉంటుంది. హ్మ్. అలాంటివి లేకపోతే అరే అన్నట్టు కూడా ప్రజలకు, మీడియా వాళ్ళకు కూడా కొంత నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి ఉంటుంది. హ్మ్. జగాడి అంటే ఓ రోజు జగాడి గారు మాట్లాడతారు. మరి వారిని ఏ రోజు కూడా మళ్ళీ విమర్శించిన దాఖలు లేవు. పార్టీ పరంగా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడతారు. హ్మ్. అంటే ఈ యుతం, స్వేచ్ఛా భావజాలం, వాక్ స్వాతంత్ర హక్కు. జగ్గారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం చర్యలు తీసుకోరు. సునీతారావు లాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం చర్యలు తీసుకుంటారు. సునీతారావు మీద చర్యలు తీసుకోలేము. షోకాజ్ నోటీస్ ఇచ్చారు గదా! ఇప్పుడు గాంధీ భవన్ అనేది పార్టీ ఆఫీస్ అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయం లాంటిది. ప్రతి పార్టీకి పార్టీ ఆఫీస్. హ్మ్. మరి పార్టీ ఆఫీసులో ధర్నా చేసినప్పుడు అమ్మ సంజయ్ చెప్పండి. ఒక ఉన్నతమైన మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు. రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు. మహిళలకు ఎంతోమంది నీరల శారద లాంటి వారు కావచ్చు, కాల్వ సుజాత రెడ్డి గారు కావచ్చు, ఇంకా మాధవి లాంటి గారు కావచ్చు, ఎంతోమందికి హ్మ్. మరి చైర్మన్లు, మరి చాలామంది కూడా మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కొత్త వారికి కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా ఒక రాజకీయ వేదికనిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. హ్మ్. మరి ఆ సందర్భంలో వారికి ఇంకా అవకాశం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా చేసిన అంశం ఉంది, వస్తుంది. ఓపిక అనేది ముఖ్యం కదా అని చెప్పేసి వారు ఒక నోటీస్ పాస్ చేసింది. హ్మ్. అట్లాంటి సందర్భం అట్లా అనుకుంటే మరి సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా పనిచేసిండు. మరి ఆయన సిద్దిపేట ఎంపీగా పనిచేశారు, మల్కాజిగిరి ఎంపీగా పనిచేశారు. మరి చాలా సీనియర్ నాయకులు మరి వారిని కూడా సస్పెండ్ చేసిన దాఖలు ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ కండువ వేసుకొని మరి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందినటువంటి తీన్మార్ మల్లన్న అడ్డందుడ్డం మాట్లాడుతూ కూడా మరి ఆయన సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఉంది. హ్మ్. అంటే బుజ్జగించడం తెలుసు, ప్రేమించడం తెలుసు, దండించడం తెలుసు. ఇవన్నీ కూడా ఉన్నవే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది 140 సంవత్సరాలుగా అటు జాతీయ ఉద్యమం కావచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, మరి నేడు తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు, అన్నీ చూస్తే కూడా ఈ ఒడిదుడుకులు అనేది ఇవన్నీ కామన్, ఇవన్నీ అలవాటైన పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. మా పార్టీలో తగాదాలు లేవు, మా పార్టీలో గ్రూపులు లేవు, మా దగ్గర వ్యత్యాసాలు లేవు అనేటువంటి భావజాలంతో బాగా వింటూనే ఉంటున్నాం. హ్మ్. కానీ మధ్యకాలంలో మరి బండి సంజయ్ గారికి
ఈటల పడదు. అదొకటి. మళ్ళీ ఈ రాజాసింగ్ గారు మిగతా పార్టీలకు పడదు. రాజాసింగ్ గారు కానీ మరి ఏకైక ఎమ్మెల్యే ఉన్నా కూడా సిటీలో ఆయన కొన్నాళ్ళు సస్పెండ్ చేశారు. ఉమ్. ఒక రోజు ఆయన ప్రెస్ మీట్లే చెప్పేశారు, మా వాళ్ళకు కార్పొరేట్ టికెట్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారు కిషన్ రెడ్డి గారు అని ఏకంగా చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా రకరకాలుగా ఉన్న పరిస్థితి కాబట్టి క్రమశిక్షణ గలది, సిద్ధాంతపరమైనది, మరి దేశం కోసం ధర్మం కోసం అన్న పార్టీలనే మరి ఈరోజు అసమ్మతి రాగాలు, దమ్ముంటే సస్పెండ్ చేయండి అని మాటలు మాట్లాడుతుంటే మరి వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు ఆలోచించుకోవాలి. అదొక అంశం. బీఆర్ఎస్ పార్టీలు మరి వేరే నాయకులు మాట్లాడితే మీకు మన పార్టీలో ఉన్నాయనే కంటే పక్క పార్టీలో కూడా ఉన్నాయని ఆనందం ఎక్కువ ఉన్నట్టు. అట్లనే ఉంది. మరి అన్నీ చూసినాం కదా, సుదీర్ఘమైన ఆలోచన అన్నీ చూసినాం, అన్ని ఆటుపోట్లు చూసినాం. మరి బ్రిటిష్ వారిని తూటాలకే చొక్కా ఇప్పి కాల్చండర్ అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఉప్పు సత్యాగ్రహం చేసిన పార్టీ, క్విట్ ఇండియా చేసిన పార్టీ, ఇవన్నీ మనం మర్చిపోదు కదా. కాబట్టి చరిత్ర గల పార్టీ దానిలో ఉంటూనే ఉంటాయి. కానీ మరి ఈ విషయానికి వస్తే విమర్శని కాదు, గుర్తు చేస్తున్నాం మనం. ఇట్లా గుర్తు చేసుకున్న సందర్భంలో మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీలో ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. మరి సమాలోచన ఉంటుంది, సమన్వయంగా పోయే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ ఆలోచన విధానంతో పోతున్నప్పుడే పార్టీ మనుగడ ఉంటుందని మా ఆలోచన. మా పార్టీలో మాత్రం అందరూ స్వేచ్ఛ ఉంది, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు, మళ్ళీ కలవచ్చు, కలిసి మళ్ళీ బతకొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. సో మీరు అన్నట్టు స్వతంత్రం కోసం పోరాడారో లేకపోతే దానికోసము ఎదురు నిలబడి కాల్చమన్నారో ఇవన్నీ కూడా అంతవరకు ఓకే. స్వతంత్రం కోసం అంటాం వేరు, ఇవాళ వాళ్ళ మంత్రి పదవుల కోసము అసమ్మతి రాగం వినిపించడం వేరు. కాబట్టి దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. రైట్, మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు, తనతో కూడా మాట్లాడతారు. నమస్తే అండి గాంధీ గారు. సో ప్రేమ్ గారు, ఎలా అయితే వాళ్ళు ఏమంటారు అంతర్గత కలహాలకో అసమ్మతికో కేరాఫ్ అన్నట్టు క్రమశిక్షణ కేరాఫ్ అంటే బీజేపీ అని చెప్పుకునే వాళ్ళు గతంలో, ఇప్పుడు అది ఆ ఛాన్స్ లేదనుకుంటా. రాములు గారు అన్నట్టు మీ పార్టీలో కూడా లుకలుకలు స్టార్ట్ అయ్యాయి, అంతర్గత కలహాలు స్టార్ట్ అయ్యాయి, ముఖ్య నాయకులకు మధ్య ఒకళ్ళకొకళ్ళకు పడట్లేదు. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వార్తలు వస్తున్న పరిస్థితుల్లో రాజాసింగ్ గారు అయితే ఓపెన్గానే చెప్పేశారు. సరే మిగిలిన వాళ్ళంతా ఇంకా బయటకు అంతగా వచ్చి మాట్లాడనప్పటికీ రాజాసింగ్ గారు అయితే మాట్లాడారు. నిన్న కూడా ఆయన ఒక మాట అన్నారు, తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతాను, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాను, సస్పెండ్ చేయాలనుకుంటే నోటీసులు ఇవ్వాలనుకుంటే నోటీసులు కాదు ఏకంగా సస్పెండ్ చేయమని